నీ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడుగా, నీ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడుగా, అవతల కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడుగా. నువ్వు అక్కడే ఎందుకు అనుమానం వ్యక్తం చేయలే? ఏం తేడా ఎందుకు రాలేదు? అక్కడ అక్కడ చూసినప్పుడు బానే ఉందిగా నీకు. ఒకటి ఏరియాల వారీగా ఎస్ కరెక్ట్ ఫీలింగ్ ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే రాజుగారి ఇంట్లో కొండ పాలకొండ లాగా ఉంటది, అందరూ కలిసి ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీకి తగిలింది అదే దెబ్బ, వైసీపీకి తగిలింది అదే దెబ్బ. మన ఇదేంటంటే అతి విశ్వాసాన్ని చూపించారు, మనం గెలిచేస్తున్నాం. వీళ్ళు 155 మనమే కొట్టేపోతున్నాం, 157 గ్యారంటీ అన్నటువంటిది. అటు పక్కన వాళ్ళు మనకే వచ్చేస్తున్నాయి 400 రాబోతున్నాయి 300. ఇంకా మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఆల్రెడీ అక్కడ అవతలేం పెద్ద సీనే లేదు కదా అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అక్కడైనా ఇక్కడే కార్యకర్త కష్టపడే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ నడిచిపోతుంది, మనం ఉన్నా లేకపోయినా మనల్ని పెద్దగా లెక్క చేయట్లేదు కూడా కదా అన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు పక్క వెళ్ళిపోయారు. అక్కడ బీజేపీకైనా ఇక్కడ వీళ్ళకైనా కార్యకర్తలు నిర్లక్ష్యంగా ఉన్నారా లేదా నిర్లిప్తంగా ఉన్నారు? కార్యకర్త నిర్లిప్తత ఇంతటి కారణం. దాన్ని డైవర్ట్ చేసుకుని ఎవరు మోటివేట్ చేశారు కార్యకర్తల్ని, ఎవరు లీడర్లను మోటివేట్ చేశారు? వాస్తవానికి దానికి తోడు ఈ ఉదంతాలు చాలా వరకు నెగిటివిటీ ప్రచారంలో ట్రాప్ లో ఉన్నారు వాళ్ళు. దాన్ని ఎదురు దెబ్బతీసాం అనుకున్నారు కానీ అది ఎప్పుడు కూడా అనుకూలంగా చెప్పడం చాలా కష్టం, వ్యతిరేకంగా చెప్పడం చాలా సులభం. ఆ సమస్య ఉంది, అది ఇక్కడ కనబడుతుంది. ఓటమిని అంగీకరించలేనప్పుడు కూడా ఈవీఎంలు వాడేసుకుంటాను. ఇప్పుడు వైసీపీ అదే పని చేస్తుంది క్లియర్ గా తప్పకుండా. ఫైనల్ గా అసలు విషయం పక్కన పెట్టి విశ్లేషించుకోండి.